సిద్ధపడతారు అన్నటువంటి విషయాన్ని మోటివేట్ చేశారనుకోండి, అది ఉపయోగపడుతుంది. అప్పుడు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. బాబు గారు ఈ వయసులో ఈ ప్రజల్ని, ఎందుకంటే ఇవాళకి కూడా మన బిడ్డలు ఆంధ్రప్రదేశ్లో బెజవాడలో ఉద్యోగం చేస్తేనో గుంటూరులో ఉద్యోగం చేస్తేనో మనకు ఆనట్లా. సింపుల్ అండి, వెరీ సింపుల్ లాజిక్. మన ఆడపిల్లని ఇచ్చి పెళ్లి చేయాలంటే ఎక్కడోడు కావాలి, ప్రధాన పట్టణాలోడు అన్నయ్యి ఉండాలా, హైదరాబాదు బెంగళూరు చెన్నై, లేకపోతే మన రాష్ట్రంలో ఉంటే వాడు పనికిరాడు అనే లెక్కన ఉన్నారు. పల్లెటూరు అసలు వద్దు అది. ఇక్కడ ఆయన ఈ వయసులో అమ్మ బ్రాహ్మణ పాపవి, నువ్వు బ్రాహ్మణుని చేసుకోమ్మా, నువ్వు నీ కుటుంబము బాగుపడుతుంది, ఎక్కువ వస్తారు మీరు. అమ్మ నువ్వు వైశ్య పాపవి, వైశ్యాన్ని చేసుకో, లేదా ఇక్కడే వేరే కులపాలను చేసుకుంటావు, చేసుకోండి మీరు, కానీ పెళ్ళిళ్ళు చేసుకోండి. అలాగే డబ్బుల గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. 25,000తో బతికేయగలిగిన ఏర్పాటు నేను చేస్తాను, అవసరమైతే సూపర్ బజార్లు పెట్టిస్తాను, ఏది కోఆపరేటివ్ సొసైటీల ద్వారా మీకు తక్కువకి నిత్యావసర వస్తువులు ఇప్పిస్తాను. ఇట్లాంటిది మోటివేషన్ ఇప్పుడు కావాల్సింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ బ్రతకగలగటం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ చేయాలి. ఇప్పుడు ఎక్కువ ఖర్చుతో తక్కువ బ్రతకగలుగుతున్నారు ఇక్కడ. ఇది మోటివేషన్ ద్వారా సాధ్యం, కానీ ప్రాక్టికల్గా అసాధ్యం. ఇప్పటికిప్పుడు వస్తుంది, 25 ఏళ్ల తర్వాత 50 ఏళ్ల తర్వాతను లక్షల్లో సంపాదన రావచ్చు, కానీ జనాభా పెంచేయమంటున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, నువ్వు హైదరాబాద్ స్థాయికి వెళ్తే హైదరాబాద్ అప్పటికి న్యూయార్క్ స్థాయికి పోద్ది.